నమస్కారం. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చదరంగ పోటీలను ఆదివారం నిర్వహించారు. పట్టణానికి చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించగా చెస్ మాస్టర్ కుడిపూడి చరణ్ను సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తానరావు మాట్లాడుతూ బాలబాలికలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని స్కూల్ నుంచి కూడా సుమారు 120 మెంబర్స్ 120 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్రీడలు ఆడటం వలన ఏంటంటే మేధాశక్తి పెరుగుతుంది. మన చెస్ కాంపిటీషన్స్ వారికి తెలివితేటలు ఆలోచనలు పెరిగి మరి వాళ్ళు ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్స్లో అయితే అన్ని రకాలుగా కూడా ఇది చాలా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, రెడ్డి రంగారావు, వి పార్వతి, అధికార ప్రసాదరావులు పాల్గొన్నారు. చెత్త నుండి సంపద తయారీలో భాగంగా తడి పొడి చెత్తలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కలిగించారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని జగ్గన్నపేట, వెంకటరామన్నగూడెం గ్రామాలలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శని ఆదివారాలలో 2 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఇన్ఛార్జి ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్ మాట్లాడుతూ తెలిపారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తలను వేరు చేసే విధానాన్ని గ్రీన్ అంబాసిడర్తో చేసి చూపించారు. ఇలా చేయడం ద్వారా తడి చెత్త నుండి వర్మీ కంపోస్టు తయారు చేసే గ్రామ పంచాయతీకి సంపద సృష్టిస్తామని చాటి చెప్పారు. ప్లాస్టిక్ నిషేధించినందున గుడ్డ సంచులను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంపలి బాలకృష్ణ, అల్లూరి సత్యనారాయణ, ఎంఆర్సీ ఎంవి రవికిరణ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక కోసం యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ నిర్మూలన, విద్యారంగ పటిష్టతే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహనతో పోరాట పటిమ చూపగలిగిన వ్యక్తి రాజశేఖరం అని అన్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికలలో మాదిరి విద్యావంతులంతా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉండ్రాజరం మండలం వేలివెన్ను గ్రామంలో మాఘమాసం చివరి ఆదివారం సందర్భంగా సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తుల సహకారంతో అన్నదానం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముళ్లపూడి కేశవరావు, కంటిపూడి లక్ష్మీపతి, ఈదర నాగేశ్వరరావు, గారపాటి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరులో పోలీసుల బందోబస్తు నడుమ గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఆదివారం నిర్వహించారు. గ్రూప్ 2 పరీక్షలు రాసే అభ్యర్థులు 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసు అధికారులు పరీక్షా కేంద్రానికి అభ్యర్థులను అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 163ను పోలీసు అధికారులు అమలు చేశారు. జిల్లా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన 2 సెక్షన్స్లో సుమారు 87.85% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తనిఖీ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పార్టీల సమన్వయంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలి. పాలకులలో తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. బంగారం ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన 3 అంతర్జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. భీమవరంలో వివరాలను వెల్లడించిన జిల్లా అదనపు ఎస్పీ భీమారావు. మంచి లక్ష్యాన్ని సాధించేందుకు వయసు అడ్డు కాదు. తణుకులో మన్నే సత్యనారాయణ అభినందన సభలో స్పష్టం చేసిన సీనియర్ సినీ నటులు మురళీమోహన్. కంప్యూటర్స్ దాత కేఎన్జీ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తాడేపల్లిగూడెం మండలంలో చెత్త నుండి సంపద తయారీపై అవగాహన కలిగించిన ప్రభుత్వ యంత్రాంగం. పర్యవేక్షించిన ఇన్ఛార్జి ఎండీఓ ముప్పిడి. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అభిషేకాలు. విజయవంతంగా అన్నదాన కార్యక్రమం. పోలీసు బందోబస్తు నడుమ ఏలూరులో ప్రశాంతంగా నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలు. హాజరైన 87.85% అభ్యర్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.